ఇది జనంగొంతు. నేను మీ అనిల్ దేశాయ్, పల్స్ ఆఫ్ ది నేషన్. జనంగొంతు సాధారణంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఇతర రెగ్యులర్ మీడియాలో కానీ ప్రసారం కాని వార్తలను వెలికి తీసి మీకు అందిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని జనంగొంతును లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా సూచించండి. ఇక వార్తల్లోకి వెళ్దాం. సాధారణంగా కాలేజీలు కానీ లేదా ఎడ్యుకేషన్ సెంటర్లు లేదా ట్యూషన్ సెంటర్లు లేదా కోచింగ్ సెంటర్లు, మనం వాడుక పదం ఏదైనా కూడా, వీరు ఎవరైనా సాధారణంగా ఒక విద్యార్థికి లేదా ఒక ఉద్యోగార్థునికి తద్వారా కోచింగ్ అంటే ఆ ఉద్యోగానికి అవసరం పడే ఏదైనా, టీచర్ అయితే టీచర్ ఉద్యోగానికి అవసరం పడే కోచింగ్ కానివ్వండి, పిల్లలకు తన స్టడీస్కి సంబంధించిన వృత్తి నైపుణ్యాలు కానివ్వండి, ఇతరత్ర సబ్జెక్టులను బోధించి కోచింగ్ సెంటర్లు లేదా ఇతరత్ర కాలేజీలు పెడతారు. కానీ ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్లు విభిన్నమైనవి, వీటన్నిటికంటే విభిన్నమైన కోచింగ్ సెంటర్ను సదరు వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఇది ఉత్తరప్రదేశ్లో కొన్ని మదరసాల్లో జరిగిన సంఘటన. దీన్ని ఎన్ఐఏ మరియు ఉత్తరప్రదేశ్ ATS పోలీసులు సంయుక్తంగా కొన్ని రోజులుగా పరిశోధించి మరి దాని మీద ఒక పరిశోధన జరిపి అరెస్టు చేయడం జరిగింది. వీరు ఏం చేస్తున్నారంటే, ఈ అరెస్టులో ఈ మదరసా టీచర్ ముఫ్తీ ఖాలిద్ నద్వీని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. ఈ అరెస్ట్ చేసిన అతన్ని పూర్తిగా విచారించగా ఈయన చెప్పే విషయాలు ఏంటంటే, మనం మతులు పోగొట్టుకోవడం కాదు, ఉరికిపోయి ఏం చేద్దామా, వీళ్ళందరినీ వేసి పడేద్దామా అన్నంత కోపం వస్తుంది. వీళ్ళు చెప్పే పాఠాలు ఏందయ్యా అంటే, రైళ్లను ఎలా కాలబెట్టాలి, రైళ్లను ఎలా పడగొట్టాలి, ట్రైన్లను పట్టాల మీద సిలిండర్ డ్రమ్ములు కానీ లేదా ఇనుప వస్తువులు కానీ ఎలా పెట్టాలి, ఏ విధంగా పెడితే ఆ రైలు బోల్తా పడుతుంది, ఏ విధంగా మనము కనుక సిలిండర్ను పట్టాలపై పేరిస్తే ట్రైను పట్టాలు తప్పి బోల్తా పడుతుంది, మనం ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఎక్కువగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఉద్దేశము రైళ్లు పడగొట్టాలి, ప్రాణ నష్టం జరగాలి, ఆస్తి నష్టం జరగాలి. ఆస్తి నష్టం అంటే పోనీయండి, ఒక రైల్లో దాదాపు 5,000 మంది ప్రయాణం చేస్తారు. అంటే ఒక రైలు బోల్తా పడి ప్రాణ నష్టం జరిగితే ఎంతమంది చావులు అంటే 5,000 మంది ఒకవేళ 5,000 మంది ప్రాణ నష్టం జరిగితే వీడికి సంతోషం అన్నట్టు, ఈ ముఠాలకు సంతోషం అన్నట్టు. వీడు చెప్పేది ఆన్లైన్లో ఈ రైళ్ళని ఎలా పడగొట్టాలి, రైళ్ళని ఎలా ధ్వంసం చేయాలి, రైళ్ళని ఎలా అగ్గి పెట్టాలి, వాటికి ఎలా నిప్పు పెట్టాలి, ఎలా పట్టాలు తప్పియాలి, పట్టాలు ఎలా ఊడవీకాలి, ఇవి వీళ్ళు చెప్పే క్లాసులు. ఇలా క్లాసులు చెప్తూ అమాయకమైన ముస్లిం యువకులను తప్పుదారి పట్టించి టెర్రరిజం వైపు మళ్ళేలా. అంటే ఇక్కడ ఈ భారతదేశంలో దాదాపు దశాబ్దాలుగా ఎప్పుడైతే బాబర్ క్రీస్తు శకం 700 కాలంలో బాబర్ ఎప్పుడైతే ఈ దేశాన్ని గజనీ ఉన్న బాబర్లు ఎప్పుడైతే ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని హస్తగతం చేసుకొని పాలన సాగిస్తూ అంటే ఎంతవరకైనా వాళ్ళ ముస్లిం ఇస్లామిక్ వ్యాప్తి చేయాలన్నప్పటికీ కూడా ఎంత చేసినా ఇప్పటి వరకు కూడా 100% అయితే చేయలేకపోయారు. అయినా కూడా ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా ఇంత బలవంతంగా, ఇంత నరకంగా, ఇంత హిందువులను గుప్పలుగా గుట్టలుగా కూడా మతమార్చినప్పటికీ కూడా హిందువులు ఎప్పుడు కూడా ముస్లింను ఏ విధంగా కూడా వాళ్ళను హింసించిన దాఖలాలు కానివ్వండి, లేదంటే కనీసం ఒక మాట అన్న దాఖలాలు కూడా మనకు దాదాపు 1000 ఏళ్ల కాలంలో కూడా ఎన్నడూ కనబడు. కానీ వీళ్ళు నిరంతరము ప్రపంచమంతా ఇస్లామయం చేయాలి, ఇస్లామిక్ రాజ్యం చేయాలని ఎవడో ఒకడు సూచించిన పదాన్ని పట్టుకొని, ఇప్పుడు ఎవరి మతం వాళ్ళు అంటే ప్రత్యేకంగా అనాలని కాదు, ఎవరి మతం వాళ్ళు, ఎవరి దేవుడు వాళ్ళు, ఎవరికి ఇష్టమైన దైవాన్ని అనుసరించాలని అనుకుంటే వాళ్ళు అనుసరిస్తారు. కానీ అది వదిలిపెట్టి కేవలం ఒక మతం మాత్రమే ఉండాలి ఈ ప్రపంచంలో, వేరే మతం ఏది ఉండొద్దు అనే విధంగా రాడికలైజ్ దిశగా ఒక అమాయకులైన ఆ ముస్లింలో కూడా ఏదో ఆశతోనో పేరాశతోనో లేకపోతే ఏదో మనకు మంచి జరగాలనో కొంత మతం మారిన వాళ్ళు లేకపోతే ఆ ధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళు ఉంటారు. అందరూ చెడ్డవాళ్ళు ఉండరు కదా. కానీ మంచి వాళ్ళను కూడా చెడు వైపు నడిపించగలిగే అంతటి
కార్యక్రమాలను రూపొందించుకుంటూ చెడుతో కూడా మతం మార్చాలి, చెడగొట్టైనా మతం మార్చాలి అనే విధంగా కొంతమంది తయారయ్యారు, కొన్ని ముఠాలు తయారయ్యాయి. అంటే ఉదాహరణకు ఆల్ ఖైదా లాంటి, లేదంటే తెహ్రీకే ఇస్లామీ, జమాతే ఇస్లామీ, తెహ్రీకే పాకిస్తాన్, ఇప్పుడు మన హమాస్, హిజ్బుల్లా ఇలాంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మానవ హననం సాగిస్తూ, అంటే మనిషిని చంపుతూ, ఇంకొక మనిషిని చంపుతూ తమ రాజ్యమే స్థాపించాలనే విధంగా ఎందుకు తయారవుతున్నారో అది వాళ్ళకే తెలియాలి. కానీ ఇలాంటి సంస్కృతిని పెంపొందిస్తూ ముందుకు పోతూ ఉన్నారు. ఈ దశలో ఇక్కడ కూడా మన ఉత్తరప్రదేశ్లో కూడా వీళ్ళు కొత్తగా, అంటే రైళ్లను ఎలా పడగొట్టాలి, రైళ్లను ఎలా పడగొడితే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది అంటూ ఈయన ఒక మదరసా టీచర్ అయిన ముఫ్తీ ఖాలిద్ నద్వీ, ఈయన ఆన్లైన్లో పాఠాలు చెప్తూ, ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో పాఠాలు చెప్తూ కొంతమంది యువతను అటువైపుగా మళ్ళీ తీవ్రవాదం వైపు మళ్ళిస్తున్నాడు. దీన్ని ఎన్ఐఏ పోలీసులు మరియు ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు ఇద్దరు సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించి ఈయనను అరెస్టు చేశారు.